హాయ్ నమస్తే, నేను రాపుల్ భాస్కర్ అడ్వకేట్, హైదరాబాద్. పెరోల్ అనేటటువంటి ఈ పదం జ్యుడిషియరీలో, కోర్టులలో, లీగల్కి సంబంధించినటువంటి అడ్వకేట్ల దగ్గర విపరీతంగా జైళ్ళల్లో ఈ చర్చ బాగా జరుగుతా. చాలా మంది అడుగుతా ఉంటారు, పెరోల్ అంటే ఏంటి అనేటటువంటిది చాలా మంది అడుగుతా ఉంటారు. ఇది పెరోల్ అనేటటువంటి దీన్ని ముఖ్యంగా నేరాలు చేసి శిక్షలు పడ్డటువంటి నేరస్తులు, అంటే ఖైదీలుగా ఉండేటటువంటి, రిమాండ్ ఖైదీలుగా ఉండేటటువంటి వ్యక్తులు, పనిష్మెంట్ పడి జైల్లో ఉండేటటువంటి ప్రిజనర్స్గా ఉండేటటువంటి ఖైదీలు, వీళ్ళు 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ వరకు పడేటటువంటి కేసులలో పెరోల్ని కోర్టులు మంజూరు చేయటం అనేది జరుగుతాం. శిక్ష పడ్డది మర్డర్ కేసు, రేప్ కేసు, లేదు పెద్ద పెద్ద పోక్సో లాంటి అఫెన్సెస్, లేదు గ్యాంగ్ రేపులు, ఇట్లాంటి కేసులలో కోర్టులు శిక్షలు వేసి జైలుకి పంపడం అనేది జరుగుతా ఉంది. జైల్లో ఉండేటటువంటి వ్యక్తులు తమ యొక్క కుటుంబం తోటి, వైఫ్ పిల్లలతోటి గడపడం కోసం వాళ్ళ యొక్క పెరోల్ అనేటువంటి ఒక దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతుంది. పెరోల్ అనేటటువంటి పెరోల్ మీద పంపించండి, మాకు లేకపోతే నా బిడ్డ పెళ్ళి ఉంది, కొడుకు పెళ్ళి ఉంది, లేకపోతే తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఈ పెరోల్ అనేటటువంటి పేరుతోటి రిమాండ్ ఖైదీలు, జైల్లో ఉండేటటువంటి ఖైదీలు ఈ పెరోల్ అనేటటువంటి దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి గడపడం కోసం తీసుకునేటటువంటి ఒక తాత్కాలిక బెయిల్నే పెరోల్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అనేది మీరు నోటీసులు పెడతారు. థ్యాంక్ యూ.